హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా పూర్తయిన తర్వాత ప్రభుత్వం రెస్పాన్స్ షీట్స్, ఇనిషియల్ కీస్ అనేవి విడుదల చేయడంతో అభ్యర్థులంతా ప్రస్తుతం మరి ఫైనల్ కీ మీద దృష్టి సారించారు. మరి ఫైనల్ కీ ఎప్పుడు వస్తుందా అని అభ్యర్థులంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఫైనల్ కీ అనేది రేపటి నుంచి అనగా జూలై 25వ తేదీ నుంచి జూలై 30వ తేదీల మధ్యలో ఫైనల్ కీస్ విడుదల చేసే అవకాశం ఉంది అనే విషయం తెలుస్తోంది. కాబట్టి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ విడుదలవ్వడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. మరి ఫైనల్ కీ అనేది విడుదల అయిన తర్వాత అభ్యర్థులకు ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ అనేవి రాబోతున్నాయి అనేది క్లియర్ గా తెలియడం జరుగుతుంది. మరి రెస్పాన్స్ షీట్స్ మనం చూసుకొని ఇనిషియల్ కీ ద్వారా చూసుకున్న తర్వాత మరి వాటి మీద చాలా మంది అభ్యర్థులు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేశారు. మరి ఆ అబ్జెక్షన్స్ అన్నిటినీ మరి పరిశీలించి ప్రభుత్వం మరి ఫైనల్ కీ విడుదల చేయడానికి సమయం తీసుకుంది. రేపటి నుంచి అంటే జూలై 25వ తేదీ నుంచి జూలై 30వ తేదీల మధ్యలో మరి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఇలా జరిగిన పరీక్షలన్నిటికీ సంబంధించిన ఫైనల్ కీస్ అనేవి ఒక్కొక్కటిగా రాబోతున్నాయి. మరి ఫైనల్ కీ అనేది విడుదలైన తర్వాత అభ్యర్థులకు ఖచ్చితంగా ఎన్ని మార్కులు రాబోతున్నాయి అనే విషయం అయితే తెలుస్తుంది. ఇక వీటితో పాటు మరి నార్మలైజేషన్ కూడా మరి ప్రభుత్వం చేస్తామని చెప్తోంది. కాబట్టి మరి పరీక్షల ఆధారంగా నార్మలైజేషన్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నార్మలైజేషన్ చేస్తే మీరు రాసినటువంటి పరీక్ష, మీరు రాసినటువంటి సెషన్ ఆధారంగా మరి నార్మలైజేషన్ లో కొన్ని మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే కొన్ని మార్క్స్ కాకపోయినా కొన్ని పాయింట్స్ లో అయినా మరి పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో కొన్ని పాయింట్స్ లేదా కొన్ని మార్క్స్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీరు రాసినటువంటి సెషన్ పరీక్ష ఆధారంగా ఇది ఆధారపడి ఉంటుంది. నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ మెగా డిఎస్సిలో అమలు చేయబోతోంది. ఇక ఫైనల్ కి కూడా జూలై 25వ తేదీ నుంచి 30వ తేదీల మధ్యలో విడుదల అవబోతున్నాయి. కాబట్టి ఎవరైతే మరి ఇప్పటికే కొద్దిమంది అభ్యర్థులకు ఉద్యోగం ఈ మెగా డిఎస్సిలో వస్తుందా రాదా అనే ఒక అంచనా అనేది వచ్చి ఉంటుంది. కాబట్టి మరి మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకొని ఉండడం చాలా మంచి పని. ఇప్పటికే మరి చాలా మంది అభ్యర్థులు సర్టిఫికెట్స్ కూడా సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా మరి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత మీ ఆధార్, బిఈడి లేదా డిఈడి ఇటువంటి సర్టిఫికెట్స్ అన్ని, స్టడీస్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి. ఇవి కాకోకుండా మరి స్టడీ సర్టిఫికెట్స్ అంటే 4th to 10th స్టడీ సర్టిఫికెట్స్ ఏమైనా లేకపోతే వాటిని కానీ లేదా మీకు సంబంధించినటువంటి కాన్వొకేషన్స్ విడుదలైనప్పుడు వచ్చేటటువంటి మరి డిగ్రీ, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్స్ కానీ ఇటువంటివి ఏవైనా ఉంటే వాటన్నిటిని తెచ్చిపెట్టుకోవడం చాలా మంచిది. మీకు తీరా మరి నోటిఫికేషన్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రండి అన్నప్పుడు మీరు అప్పటికప్పుడు సర్టిఫికేట్ సిద్ధం చేసుకునే దానికన్నా ఇప్పటి నుంచే సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసుకుంటే మీకు భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన లేకోకుండా మరి సాఫీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఇక మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఏమేమి అవసరం అనేది మనం డిఎస్సి 2018 అప్పుడే క్లియర్ గా చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ ని చూడవచ్చు. లేదా మరి రాబోయే 2-3 రోజుల్లో మరి డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించి ఏ సర్టిఫికేట్స్ అవసరం, మరి ప్రైవేట్ స్టడీకి రెగ్యులర్ స్టడీకి తేడా ఏంటి, ఇటువంటి సమాచారం ని మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరి ఆ వీడియోస్ త్వరలోనే రాబోతున్నాయి. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి ఫైనల్ కి మరియు ఇతర సమాచారం సంబంధించినటువంటి ముఖ్య సమాచారం. మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.